ప్రియమైన సహోదరి సహోదరులారా, దివంగత పోపు గారు ఫ్రాన్సిస్ పోపు గారు వారు పోపు గారిగా ఎన్నికైన వెంటనే, అది 2013 సంవత్సరం, వాటికన్ సిటీలో ఉన్నటువంటి అతిపెద్ద దేవాలయము మరియమాత బృహద్దేవాలయము. ఆ బృహద్దేవాలయములో ఒక చక్కని చిత్రపటం ఉంది అంట. ఎవరిది ఆ చిత్రపటము అంటే మరియ తల్లిది. ఆ మరియ తల్లి చిత్రపటం దగ్గరకు వెళ్ళి పోపు గారు తాను ఎన్నిక చేయబడినందులకు, ఈ శ్రీ సభకు పెద్దగా నియమింపబడినందులకు మరియ తల్లి దగ్గరకు వెళ్ళి కృతజ్ఞత చెప్పి ఆమెకి వందనములు చెప్పి పోపు గారు వచ్చారట. ఆయన ఏమంటారు అంటే, ఆ చిత్రపటాన్ని గీసింది ఎవరు? లూకా గారట. యేసు ప్రభువు ఈ లోకంలో తిరిగి సంచరించినంత వరకు, తర్వాత పునరుత్థానమైన, ఆ తర్వాత మోక్షారోహణం అయిన తర్వాత మరియ తల్లి ఇంకా బ్రతికే ఉన్నారు. అప్పుడు మరియ తల్లి దగ్గరకు వెళ్ళి స్వయంగా ఆమె యొక్క చిత్రాన్ని, ఆమె యొక్క ముఖ కవళికలను, ఆమె యొక్క బొమ్మను గీసినటువంటి ఈ లూకా గారు చెప్తారు కదా, ఏమంటారు అంటే లూకా గారు ఆ మరియ తల్లిని యేసు ప్రభువు గురించి ఎన్ని విషయాలను అడిగుంటారో, యేసు ప్రభువు గురించి తెలుసుకోవడానికి ఎన్ని విషయాలు అడుగుంటారో మరియ తల్లిని, ఆ తల్లి కూడా తన కొడుకును ఆ లూకా గారికి వివరించడానికి ఎంత ఆశపడి ఉంటారో, యేసు ప్రభువు గురించి చెప్పడానికి ఎంత సంతోషం పడి ఉంటారో అని పోపు గారు అంటారనమాట. అందుకనే వారు చక్కటి శుభవార్తను రాయగలిగారు. ఆ మాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? లూకా గారు రాసినటువంటి శుభవార్త మరియ తల్లి దగ్గర నుండి చాలా విషయాలు యేసు ప్రభువు గురించి కనుక్కొని రాశారు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం కూడా ఇదే. ఏమిటి? క్రీస్తు చెంతకు నడిపే క్రైస్తవుల సహాయమాత. చూడండి, యేసు ప్రభువు గురించి చిన్నప్పటి జీవితము, తర్వాత పెద్దయిన తర్వాత ఆ శిలువ మీద ఆయన్ని ఎలా చిత్రహింసలు పాలు చేశారో, ఎలా కొట్టారో, ఇవన్నీ సంఘటనలు ఎవరికి తెలుసు? పూసగుచ్చినట్లు ఎవరు చెప్పుంటారు? అమ్మ మరియే కదా. ఆ ప్రభువు చెంతకు ఈ లూకా గారు అవ్వచ్చు, ఈ లూకా శుభవార్త చదివినటువంటి వారిని అవ్వచ్చు, ఎవరు నడిపిస్తూ ఉన్నారు? అమ్మ మరియే కదా. నా కొడుకు గురించి నేను చెప్పుకుంటే తెలుస్తుంది, పలానా నా కొడుకు ఇప్పుడు ఎంత పెద్దవాడయ్యాడు, అవడానికి కారణం ఏంటి, ఎలా చదువుతూ ఉండేవాడు, ఎలా నడుచుకుంటూ ఉండేవాడు అని ఏ తల్లైనా చెప్పుకుంటేనే కదా కొడుకు గురించి కూడా తెలుస్తుంది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరినీ కూడా క్రీస్తు ప్రభుని చెంతకు నడిపిస్తూ ఉంది ఈ మన తల్లి మరియా తల్లి. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలు చూద్దాం. కొన్ని సందర్భాలు ఏమిటి అంటే, ఎవరైనా సరే తల్లిదండ్రుల బాటలో ఎవరు నడుస్తారు? పిల్లలు నడవాలి, పిల్లలు నడుస్తారు. అది సహజంగా జరిగేటువంటిది. తల్లిదండ్రులు చెప్పిన మాట ఆలకించాడు, అందుకని పెద్దవాడయ్యాడు, అవును అంటాం కదా. తల్లిదండ్రులకు వినయ విధేయతలు చూపించాడు, అందుకని ఈ స్థితిలో ఉండగలిగాడు.
తల్లిదండ్రులు చెప్పిన మాటను ఆలకించినటువంటి బిడ్డలు ఎలాగున్నారు? తల్లిదండ్రులు చెప్పిన మాటను ఆలకించి వారి యొక్క మార్గంలో వారు చూపించినటువంటి విధంలో నడిచినటువంటి బిడ్డలు ఎలాగున్నారు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ చిత్రం ఏంటి అంటే, అమ్మ మరియ తల్లి తన కొడుకు బాటలో నడుస్తుంది. ఎవరన్నా ఇలా చేస్తారా? పిల్లలు ఎవరైనా తల్లిదండ్రుల బాటలో నడుస్తారు, కానీ తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల బాటలో నడుస్తారా? ఇదే చిత్రం ఇక్కడ. అమ్మ మరియ తల్లి కొడుకు బాటలో నడుస్తుంది. మనం కొన్ని సందర్భాలు చూద్దాం. ఏమిటి? కానాపల్లె వివాహ విందులో తన బాధ్యత ప్రకారం చెప్పింది, అయ్యా ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది, ఇక్కడ వాళ్ళు అవసరతలో ఉన్నారు అని చెప్పినప్పుడు కొడుకు ఏమన్నాడు? అమ్మా నాకు నీకు ఎందుకు ఇది అని అన్నప్పుడు అమ్మ మరియ తల్లి ఏమంది? ఆయన చెప్పినట్లు చేయుడు, నా కొడుకు చెప్పినట్లు చేయుడు, ఇదిగో యేసుక్రీస్తు చెప్పినట్లు చేయుడు అని యేసు ప్రభువునే చూపించింది. ఇది ఇక్కడ గొప్పతనం. దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి, ఇక్కడ అవసరం ఉంది, అద్భుతం చెయ్యి అని చెప్పింది. కానీ కొడుకేమన్నాడు? అమ్మ నాకేంటి నీకేంటిది అని అన్నప్పుడు తల్లి చెప్పిన మాట, ఆయన చెప్పినట్లు చేయుడు, ఆయన నా కొడుకు. దేవుని బిడ్డలారా, ఇది అందుకనే అమ్మ కొడుకు బాటలో నడిచింది కాబట్టి ఈరోజు 1000 నోళ్ళు కూడా ఆమెని స్తుతిస్తూ ఉన్నారు, 1000 నోళ్ళు ఆమెని పలుకుతూ ఉన్నారు. అవే మరియా, అవే మరియా అని ఎంతమందివి కూడా మనము గొంతెత్తి ఆమెని పిలుస్తూ ఉన్నాం. కారణం కొడుకు చెప్పినట్లు ఆమె చేసింది. దేవుని బిడ్డలారా, మరొక సందర్భం. క్రీస్తు శ్రమల్లో అమ్మ నడిచింది. క్రీస్తు శ్రమల్లో, అవును, ఏ తల్లైనా సరే కొడుకు బాధపడుతూ ఉంటే, శ్రమలు అనుభవిస్తూ ఉంటే, నరకయాతన పడుతూ ఉంటే ఏ తల్లైనా విడిచిపెడుతుందా? అక్కడ ఆ తల్లికి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అంటే, ఆ తల్లి ఇన్ని బాధలు పడుతుంటే, ఇన్ని శ్రమలు అనుభవిస్తూ ఉంటే ఏ ఒక్క మాట అయినా అన్నదా? నా కొడుకుని ఎందుకు ఇంత చిత్రహింసలు పాలు చేస్తున్నారు, నా కొడుకుని ఎందుకు ఇంతలా కొడుతున్నారు, ఎందుకు ఇంత బాధ పెడుతున్నారని ఒక్క మాట అయినా అన్నదా? మనమైతే ఏమంటాం? అడ్డుపడిపోతాం. కొడుకు మీద ఒక దెబ్బ పడితే ఎవరైతే కొడుతున్నాడో ఆ కొడుకు, ఆ శత్రువు మీద అడ్డుపడిపోతాం, తిరగబడతాం, గొడవ చేస్తాం, అల్లరి చేస్తాం. కానీ ఈ తల్లి చూడండి, క్రీస్తు బాటలోనే నడిచింది, క్రీస్తునే అనుసరించింది. అవును, నా కొడుకు చేస్తున్నాడంటే దాని వెనక ఏదో పెద్ద మర్మం ఉంది. తల్లి మాత్రమే నమ్మింది, క్రీస్తు బాటను ఆమె మాత్రమే విశ్వసించింది. అందువలననే సిలువేస్తున్నప్పుడు ఎవరైనా సొంత ప్రజలు ఉన్నారా? అక్కడ శిష్యులు ఉన్నారా? 12 మంది ఎంతగా ప్రేమించినటువంటి శిష్యులు ఉన్నారా? ఎవ్వరూ లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మ మాత్రమే నిలబడింది కొడుకు సిలువ దగ్గర, సిలువ చెంత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అమ్మకు మనకి ఉన్నటువంటి వ్యత్యాసం. అందువలననే ఈరోజు మనం అమ్మను ఒక బాటగా ఎన్నుకుందాం, ఒక దారిగా ఎన్నుకుందాం, మనకి ఒక మార్గ చూపరిగా ఆమెని ఎన్నుకుందాం. ఆమె నడిచినటువంటి ఆ దారి ఎంత పవిత్రమైనదో, ఎంత గ్యారంటీతో ఆమె నమ్మకంతో నడిచిందో ఈరోజు మనకు చెబుతుంది. మనము ఏదైనా ఒక క్రొత్త ఊరు వెళుతూ ఉన్నప్పుడు దారి తెలియదు. ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళని అడుగుతాం, అయ్యా ఈ దారి పలానా ఊరికి వెళుతుందా అంటే తెలిసిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు, అవును ఈ దారి వెళుతుంది. మరలా అడుగుతాడు, అయ్యా ఈ దారి ఎలాగుంటుంది, గతుకులు, దారి బాగుంటుందా, దారిలో ఏమైనా ఆటంకాలు ఉన్నాయా అని అడుగుతాడు ఆ వ్యక్తి.
అప్పుడు ఏం చెప్తారు? తెలిసినటువంటి వ్యక్తి అయితే, ఈ దారి నేను నడుచుతాను కదా, నేను నిత్యము ప్రయాణిస్తాను కదా ఈ దారిలో, చాలా బాగుంటుంది అంటే మనం నమ్మకంతో ఆ దారిలో నడుస్తామే. అలాగే అమ్మ నడిచినటువంటి దారి క్రీస్తు ప్రభుని దారి ఈరోజు మనకు చూపిస్తూ ఉంది. ఆ దారినే నడుస్తూ ఉంది. అయ్యా మీరందరూ ఆ దారిలో నడవండి, నేను నడిచాను. ఎంత సౌకర్యంగా ఉంటుంది, ఎంత శుభ్రంగా ఉంటుంది. ఆ దారి మనల్ని అనుకున్నటువంటి గమ్యస్థానానికి చేర్చుతుంది అని మనకి తల్లి ఈరోజు చెబుతూ ఉంది. అందుకనే క్రీస్తు చెంతకు నడిపే మరియ తల్లి మన దారి. అమ్మకు ఒక పేరు కూడా ఉంది కదా, ఏంటి? ఆర్ లేడీ ఆఫ్ ద గుడ్ వే అంటారు. అంటే మనకి గుంటూరులో కూడా మరియ తల్లి పుణ్యక్షేత్రం ఒకటి ఉంది. ఏమిటి? మరియ రహదారి మాత. రహదారి మాత అమ్మ ఒక దారిలో నడిచేటువంటి వారికి రక్షణ. అమ్మ ఖచ్చితమైనటువంటి మార్గము. క్రీస్తు చెంతకు ఖచ్చితంగా మన గమ్యస్థానం ఏంటి? క్రీస్తు అయితే ఆ మార్గము మరియ తల్లే. మరియ తల్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఒక పునీతుడు అంటారు, త్రూ మేరీ టు జీసస్, మరియ ద్వారా యేసు చెంతకు. అందువలన చాలా చక్కటి ఈరోజు అంశము ఫాదర్ గారు చాలా చక్కగా ఇచ్చారు. క్రీస్తు చెంతకు నడిపే మరియా. దేవుని బిడ్డలారా, చాలామంది అపార్థం చేసుకుంటారు. యేసు ప్రభు స్థానాన్ని అమ్మ మరియ తల్లి భర్తీ చేసేస్తుందే. ఈరోజు యేసు ప్రభు కన్నా గొప్పగా మరియ తల్లిని పూజించేస్తున్నాం, ఆరాధించేస్తున్నాం, ఆమెను పొగిడి పాడేస్తున్నాం. నో, కాదు. మనం ఎప్పుడు మరియ తల్లిని పూజించడం లేదు, ఆరాధించడం లేదు, ఆమెను గౌరవిస్తున్నాం. ఆ మరియ తల్లి యేసు ప్రభుని స్థానము భర్తీ చేయటం లేదు. ఎవరు యేసు ప్రభుని స్థానాన్ని భర్తీ చేయలేరు. ఆ మరియ తల్లి మనల్ని ఆ ప్రభు చెంతకు నడిపించేటువంటి ఒక మార్గ చూపరి. అంతేకాని యేసు ప్రభు స్థానాన్ని ఏనాడు భర్తీ చేయటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియ తల్లి ఈరోజు మనకేమవుతుంది అంటే ఆధ్యాత్మిక దిక్చూచి, స్పిరిచువల్ కంపాస్ అంటారు. ఇంతకు ముందు మానవుని పరిజ్ఞానము కొద్ది మాత్రమే ఉన్నప్పుడు ఈ సముద్రములో ప్రయాణం చేసేటువంటి వారు అంత టెక్నాలజీ రాలేదు అప్పట్లో. వారు దేనిని అనుసరించి వారి యొక్క ఒడ్డుకు, వారి యొక్క గమ్యస్థానాలకు ఎక్కడో సముద్రము మధ్యలో ఉన్నా సరే ఖచ్చితంగా వారి ఇంటికి ఎలాగ వచ్చేస్తూ ఉన్నారు. అక్కడ ఏమైనా దారులు ఉన్నాయా? ఇదిగో పలానా ఊరికి వెళ్ళేటువంటి దారిది, పలానా గ్రామానికి వెళ్ళేటువంటి దారిది అని ఏమన్నా ఉన్నాయా? అక్కడ సముద్రము మధ్యలో ఏమీ ఉండవు. ఎలా వచ్చేస్తూ ఉన్నారు? గమ్యస్థానానికి ఎలా చేరుకుంటున్నారు? కంపాస్ అంటే దిక్చూచి అని ఉంటుంది. అది మార్గం చూపిస్తూ ఉంది. దాన్ని పట్టుకొని వారి యొక్క గమ్యస్థానాలకు చేరుతూ ఉన్నారు. అదే వారి నమ్మకం, అదే వారి విశ్వాసం. ఆ దిక్చూచే లేకపోతే ఆ సముద్రములో ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. భారతదేశానికి రావాల్సిన వాళ్ళు శ్రీలంక వెళ్ళిపోవచ్చు, వేరే దేశం దాటిపోవచ్చు, ఏ దేశం అన్నా పోవచ్చు. వాళ్ళ యొక్క ఖచ్చితమైనటువంటి స్థానానికి చేరుకోకపోవచ్చు. ఈ కంపాస్, దిక్చూచి, మార్గ చూపరి లేకపోతే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన శ్రీ సభలో కానీ అమ్మ మరియ తల్లి లేకపోతే, మార్గ చూపరే లేకపోతే మన గమ్యస్థానాలు ఎటెళ్ళిపోతాయో, ఈ ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయో ఊహించండి. ఈ ప్రపంచం అంతా కూడా ఒక సముద్రం అయితే, సముద్రం మధ్యలో మనం ఉన్నాం, చుట్టూ నీళ్లు, మార్గమేమీ లేదు. ఎట్లా పోతాం? ఎక్కడికి పోతాం? మన గమ్యస్థానాలు ఎలా చేరుకోవాలి? ఈరోజు అమ్మ ఆ గమ్యస్థానానికి నడిపించేటువంటి దిక్చూచి ఒక మార్గ చూపరిగా నిలుస్తూ ఉంది. విశ్వసించుదాం, నమ్ముదాం. పునీత సెయింట్ బర్నార్డ్ ఆఫ్ క్లైర్వాక్స్
అనేటువంటి వారు చెప్తారు కదా, మేరీ ఈజ్ ద స్టార్ ఆఫ్ ద సీ. సముద్రం మధ్యలో ఉన్నా సరే ఈ యొక్క నక్షత్రపు వెలుగును చూచి, ఆ నక్షత్రాన్ని చూసి వారి యొక్క గమ్యస్థానానికి చేరుకుంటారు. అమ్మ ఆ నక్షత్రము, సముద్రపు నక్షత్రము, ఆ అమ్మను చూసి మన గమ్యస్థానాలని చేరుకోగలము అంటారు ఈ పునీతులు. దేవుని బిడ్డలారా, ఇది నమ్ముదాం, విశ్వసించుదాం, అపార్థం చేసుకోవద్దు. మరియ తల్లి యేసు ప్రభుని స్థానం ఏమీ భర్తీ చేయటం లేదు. యేసు ప్రభువు కన్నా ఆమె మధ్యలో ఉండిపోయి నన్ను పూజించండి, నన్ను ఆరాధించండి, నేనే మార్గం చూపిస్తూ కాదు. ఆ ప్రభు దగ్గరికి చేర్చేటువంటి మార్గ చూపర్. చెప్పాను కదా, ఆ దారిలో అమ్మ నడిచింది కాబట్టి, ఖచ్చితమైనటువంటి మార్గం కాబట్టి, ఆ దారిలో వెళితే మన యొక్క గమ్యస్థానం చేరుకుంటాం కాబట్టి ఆమె అంత ఖచ్చితంగా మనల్ని ఈరోజు నడవమని చెబుతుంది, నడిపిస్తూ ఉంది. ఆ క్రీస్తు చెంతకు మనల్ని తీసుకుని వెడుతూ ఉంది. ఈరోజు నడుద్దాం అమ్మ చూపించినటువంటి మార్గములో. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మరొక విషయము తెలుసుకుందాం. ఏమిటి అంటే, మరియ తల్లి దర్శనాల్లో విశ్వాసులను క్రీస్తు వైపుకు నడిపించే సందేశాలు ఉన్నాయి. మరియ తల్లి దర్శనం ఇచ్చిందంటే ఆమె గొప్పతనం కాదు, గ్రహించండి. ఆమెని ఎలవేట్ చేయడానికి, లేకపోతే ఆమెని క్రీస్తు కన్నా గొప్పవాళ్ళుగా పరిగణించడానికి ఆమె మనకి ఈ లోకంలో దర్శనం ఇవ్వలేదు. ఆమె ఇచ్చినటువంటి దర్శనాలు అన్నీ కూడా మనల్ని ఉద్దేశించి, మనల్ని ఆ క్రీస్తు ప్రభు చెంతకు నడిపించడానికే ఆమె అనేక దర్శనాలు ఇచ్చింది, అనేక సార్లు ప్రజలకు కనిపించింది. దేవుని బిడ్డలారా, ఎందుకు కనిపించింది ఆమె? మనల్ని ఆ క్రీస్తు ప్రభు దగ్గరకు చేర్చడానికే దర్శనం ఇచ్చింది. ఆమె గొప్పతనం చెప్పుకోవడానికి కాదు, ఆమె ఏదో అద్భుతాలు చేస్తుంది అని కాదు. ఇది గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఐర్లాండ్ దేశంలో 1879 ఆగస్టు 21వ తేదీన ఒక చిన్న గ్రామములో అమ్మ మరియ తల్లి దర్శనమిచ్చిందంట. ఆశ్చర్యం ఏంటంటే, ఏ అద్భుతమైన ఏ దర్శనములోనైనా అమ్మ మరియ తల్లి ఏదో ఒక సందేశాన్ని పట్టుకొని వచ్చేది, మాట్లాడేది. అవునా కాదా? ఏ దర్శనములోనైనా. కానీ ఈ దర్శనములోనంట అమ్మ ఏమీ మాట్లాడలేదు, నిశ్శబ్దంగానే ప్రజలకు కనిపించింది. నిశ్శబ్దములోనే ఒక చక్కటి సందేశాన్ని ఈ లోకానికి ఇచ్చింది. ఆ దర్శనం పేరేంటంటే ఆర్ లేడీ ఆఫ్ నాక్. ఆ దర్శనములో ఎవరెవరు కనిపించారు? ఆ దర్శనములో పునీత యోహాను గారు, పునీత జోజప్ప గారు, మధ్యలో మరియ తల్లి కనిపించారట. మధ్యలో మరియ తల్లి కనిపించి, ఒకరిద్దరికి కాదు కనిపిస్తా, పబ్లిక్ అపియరెన్స్, అందరి జనాలకి ఆమె ఈ ముగ్గురు కనిపించారట. ముగ్గురు కనిపించి ఏం సందేశం ఇచ్చింది? ఏమీ మాట్లాడలేదు, నిశ్శబ్దంలో సందేశం ఏమిటి అనుకుంటే, ఆమె తీక్షణ చూపు. ఎవరి వైపు అంటే పీఠం మీద ఉన్న గొర్రె పిల్ల వైపు ఆమె తీక్షణ చూపు. దివ్య సప్రసాదం మీద ఆమె తీక్షణ చూపు చూసి చక్కటి సందేశం ఇచ్చిందంటే, ఇదిగో గొర్రె పిల్ల అంటే ఎవరికి సూచన? యేసుక్రీస్తు ప్రభువుకి. బప్తిస్మ యోహాను, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్ల అని యేసు ప్రభు వైపు చూపించాడే. మరియ తల్లి అలా చూపించలేదు, చూసింది ఆమె చూసి మనందరి దృష్టిని ఆ క్రీస్తు అయినటువంటి గొర్రెపిల్ల మీద పెట్టమని, ఆ గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తు మీద పెట్టమని చక్కని సందేశం ఇచ్చి, దివ్య సప్రసాదము నా కొడుకు అని ఆ దివ్య సప్రసాదం మీద తీక్షణ చూపు చూసి మనందరికీ నిశ్శబ్దములో గొప్ప సందేశాన్ని ఇచ్చింది. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకుందాం. క్రీస్తు వైపు, ఇదిగో దేవుని గొర్రె పిల్ల నా క్రీస్తు, ఇదిగో తన శరీరమునే
మనందరికీ ఆహారంగా ఇచ్చాడు. నా క్రీస్తు ఇదిగో దివ్య సప్రసాదము అని చూసి ఈ లోక ప్రజలని క్రీస్తు వైపుకు, గొర్రెపిల్ల వైపుకు, దివ్య సప్రసాదం వైపుకు నడిపించింది. ఇది మొదటి అద్భుతం. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు వైపు అంటే గొర్రెపిల్ల వైపు, దివ్య సప్రసాదం వైపు మనల్ని నడిపించింది. తర్వాత దేవుని బిడ్డలారా, రెండవ సందేశం, రెండవది, ఆమె క్రీస్తు వైపుకు ఎవరిని నడిపిస్తూ ఉంది అంటే, నశించిపోతున్న ఆత్మలను పోగొట్టుకోవడం ఇష్టం లేదు. క్రీస్తు ఈ లోకంలో సృష్టించినటువంటి ఏ ఆత్మ నశించిపోవడం ఇష్టం లేక ఆమె మరో దర్శనం ఇచ్చింది. మరో దర్శనము ఏమిటి? ఫాతిమా నగరములో ఆమె ఫాతిమ మాతగా దర్శనమిచ్చింది. ఆ దర్శనములో ఏం చెప్పింది? ఆ దర్శనములో ఏమి మనకి సందేశం ఇచ్చింది? ఎలా క్రీస్తు వైపుకు నడిపించింది? ఎవరిని క్రీస్తు వైపుకు నడిపిస్తూ ఉంది అంటే, నశించిపోతున్న ఆత్మలను క్రీస్తు వైపుకు నడిపిస్తూ ఉంది. ఎలా? ఆ దర్శనంలో ఏం చెప్పింది? ఇదిగో నేను చూశాను, బగబగామండు అగ్నిగుండములో ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి, కాలిపోతూ ఉన్నాయి. ఆత్మలను రక్షించడానికి ప్రార్థన చేయండి, నా కొడుకు శరణు వేడుకోండి అని అక్కడ సందేశం ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అందువలననే ఒక ప్రార్థన చేస్తాం. ప్రతి 10 మంగళవార్త జపాలు తర్వాత పితాపుత్ర పవిత్రాత్మ చెప్పిన తర్వాత ఒక ప్రార్థన చేస్తాం. ఏమిటి? ఉనాజేసువా, నా పాపములను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్ము రక్షించండి, అందరి ఆత్మలను, ముఖ్యముగా ఉత్తరించు స్థల ఆత్మలను మోక్షమునకు చేర్చుకోండి. ఈమె గొప్పతనం చెప్పుకుందా? ఎవరి గురించి చెప్పింది? ఇదిగో నా కొడుకుని ఇలా వేడుకోండి. అదే ఫాతిమా ప్రార్థన అంటారు. దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన ద్వారా ఆత్మలు రక్షించబడతాయి. నా కొడుకును వేడుకుండని నశించిపోతున్న ఆత్మలను క్రీస్తు చెంతకు నడిపిస్తూ ఉంది. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా, దేవుని చెంతకు మరలి రండి అని ఈ లోక ప్రజలందరికీ ఒక సందేశం ఇచ్చింది లూర్దు నగరములో. ఏమిటి? అప్పటికే ప్రజలు పాపకోపంలో ఉన్నారు. వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి పాపాలు చేసి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. అందుకని అమ్మ లూర్దు నగరములో దర్శనమిచ్చి ఆమె ఇలాగ వేడుకుందంటే, ఇదిగో నా కొడుక్కి ప్రార్థన చేయండి, పాపాత్ముల మారు మనసుకే ప్రార్థన చేయండి. నాకు ప్రార్థన చేయండి అన్నదా? లేదు. ఇదిగో జపమాలను జపించి నా కొడుకును వేడుకోండి, పాపాత్ముల మారు మనసుకే వేడుకోండి. అమ్మ మరియ తల్లి పాపాత్ములమైనటువంటి మనల్ని క్రీస్తు చెంతకు నడిపిస్తూ ఉంది. ఎలా అంటే, క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి ఒక చక్కటి దివ్య సంస్కారము, పశ్చాత్తాప సాంఘ్యము, పాప సంకీర్తనము. పాపాత్ముల మారు మనసుకై క్రీస్తును శరణు వేడుకోండి అని మనలందరినీ కూడా పాప సంకీర్తనం వైపు నడిపిస్తూ క్రీస్తును చూపిస్తూ ఉంది. క్రీస్తు యొక్క ప్రేమ ఎటువంటిదో, క్రీస్తు కరుణ ఎటువంటిదో మీరు పొందుకోండి, పాపాత్ముల మారు మనసుకే ప్రార్థించండి అని అమ్మ సెలవిచ్చింది. దేవుని బిడ్డలారా, క్రీస్తు వైపుకు నడిపిస్తూ ఉంది. ఇక నాలుగవదిగా అమ్మ ఇచ్చినటువంటి దర్శనంలో లెజ్జస్క్, పోలాండ్లో లెజ్జస్క్ అనేటువంటి ఒక ప్రాంతములో థోమస్ అనేటువంటి ఒక వుడ్ కట్టర్, చెట్లను నరుకుతూ ఉన్నటువంటి ఒక ఆయనకి ఆమె దర్శనమిచ్చిందంట. ఆ దర్శనములో ఆమె కనిపించి
ఏమని వేడుకుంది? ఆ వుడ్ కట్టర్తో ఏమని చెప్పింది అంటే, నా కుమారునికి అధిక గౌరవ ఆరాధనలు జరపడానికి, నా కుమారునికి అధిక గౌరవ ఆరాధనలు పొందుకోవడానికి ఒక ఆలయాన్ని నిర్మించండి అని సందేశం ఇచ్చింది. క్రీస్తు వైపుకు మనలందరినీ నడిపిస్తుంది ఇలాగే. ఇదిగో అమ్మ పేరు మీదుగా స్థాపింపబడుతున్నటువంటి ఆలయాలు ఎవరికి గౌరవాన్ని ఇస్తూ ఉన్నాయి, ఎవరికి ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి? అమ్మకా, మరియ తల్లికా? కాదు, క్రీస్తు ప్రభువుకి. అమ్మ ఈ విధంగా చెప్పిందంట, థామస్, ఐ చోజ్ దిస్ ప్లేస్ హియర్, మై సన్ విల్ బి లవ్డ్ అండ్ రెస్పెక్టెడ్, whosoever call upon my intercession will receive my blessing. ఇక్కడ నా కొడుకుకి ఒక ఆలయాన్ని కట్టండి, ఆయన ప్రేమ పొందుకోవడానికి, ఆయన్ని గౌరవించి ఆరాధించడానికి ఒక ఆలయాన్ని నిర్మించండి అని సందేశం ఇచ్చింది. అందరినీ ఈ విధంగానే క్రీస్తు వైపుకి నడిపిస్తూ ఉంది అమ్మ మరియ తల్లి. ఎన్నో దర్శనాలు, ఇంకా ఎన్నో గొప్ప గొప్ప దర్శనాల్లో ఆమె గొప్ప సందేశాన్ని ఇస్తూ క్రీస్తునే ప్రకటిస్తూ ఉంది. క్రీస్తు వైపుకే ఈ ప్రజల్ని నడిపిస్తూ ఉంది. తన యొక్క మహిమ కొరకు కాదు, క్రీస్తే మహిమపరపబడాలని క్రీస్తు బాటలోనే నడిచినటువంటి మరియా మనకి ఈరోజు చాలా చక్కగా ఉదాహరణగా నిలబడి తన కుమారుణ్ణి ఆరాధించమని, తన కొడుకుకి గౌరవ మర్యాదలు చేకూర్చమని మనల్ని వేడుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రీకులో ఒక పదం ఉంటుంది. ఏమిటి అంటే హొడెజెత్రియా అనేటువంటి పదం. ఏమిటి అంటే దాని అర్థం ఏంటి? హొడెజెత్రియా అంటే షీ హూ షోస్ ద వే. ఈస్టర్న్ ఆర్థోడాక్స్ చర్చుల్లో, మన కథోలిక దేవాలయాలు కాదు, ఈస్టర్న్ ఆర్థోడాక్స్ చర్చుల్లో క్రీస్తు ప్రభువుని నమ్ముతారు, మరియ తల్లిని కూడా విశ్వసిస్తారు. ఈ చర్చుల్లో ఒక స్వరూపం ఉంటుంది. ఏమిటి ఆ స్వరూపం? ఎలాగుంటుంది అంటే, ఒక చేత్తోటి, ఎడమ చేత్తోటి దివ్య బాలయేసుని మోస్తూ, కుడి చేత్తోటి ఆ దివ్య బాలయేసు వైపు చూపిస్తూ ఇలా సందేశం ఇస్తున్నారట. ఏమిటి? ఇదిగో ఈయనే రక్షకుడు, ఈయనే మనల్ని కాపాడేటువంటి దేవుడు అని ఆ మరియ తల్లి సందేశం ఇస్తున్నారట ఈ స్వరూపము ద్వారా. అందువలననే హొడెజెత్రియా అంటే ది వన్ హూ షోస్ ద వే. ఆమె తన వైపు చూపించుకోలేదు. ఎవరి వైపు చూపిస్తూ ఉంది? చేయి ప్రభుని వైపు చూపిస్తూ ఈయనే లోకరక్షకుడు అని సందేశం ఇస్తుందంట. అందుకనే కదా ప్రభు చెప్పారు, ఐ యామ్ ద వే, నేనే ఈ లోకానికి మార్గము. దేవుని బిడ్డలారా, ప్రభుని వైపు మనల్ని నడిపిస్తున్నటువంటి అమ్మ బాటలో మనం నడుద్దాం. అమ్మకు తెలుసు, ఆ బాటలో నడిస్తే ఖచ్చితంగా మనము స్వర్గం చేరుకుంటాం, అనుకున్న గమ్యస్థానంకి చేరుకుంటాం. దేవుని బిడ్డలారా, నమ్మకంతోటి నడుద్దాం, అమ్మ బాటలో నడవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకని ఈరోజు చదివినటువంటి మొదటి పట్టణంలో ఆలకిస్తే, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనంలో, సత్పురుషుల మార్గము వేకువ వెలుగు వంటిది, దాని ప్రకాశము పట్టపగల వరకును క్రమముగా వృద్ధి చెందును. అమ్మ ఎంత పరిశుద్ధురాలు, ఎంత సత్పురుషురాలు, ఎంత మనల్ని నడిపించేటువంటి మార్గచూపరి పుణ్యాత్మురాలో మనకందరికీ తెలుసు. దేవుని బిడ్డలారా, ఒక్క పాపము కూడా చేయలేదు, నిష్కళంకిని. ఆమె మార్గములో నడిస్తే ఇదిగో వేకువన నడిచినట్లే ఉంటుంది, తెల్లవారుజామున నడిచినట్లే ఉంటుంది, వెలుగులో ప్రకాశిస్తున్నటువంటి వెలుగులో నడిచినట్లే ఉంటుంది. అమ్మ చూపినటువంటి మార్గంలో నడుద్దాం. చివరిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, పునీతులు
మరియా క్రీస్తు చెంతకు ఎలా నడిపిస్తుందో ఇలా చెబుతున్నారు. పునీత్ అగస్టిన్ వారు అంటారు కదా, మేరీ యాజ్ ద లివింగ్ మోల్డ్ యూజ్డ్ టు కాస్ట్ అండ్ ఫార్మ్ ది ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ బిలీవర్స్. అంటే విశ్వాసుల్లో క్రీస్తు రూపాన్ని పోతపోసి రూపొందించడానికి ఉపయోగించే సజీవ అచ్చు మరియా. దేవుని బిడ్డలారా, మన బిడ్డలకి ఎవరి పోలికలు వస్తాయండి? మన పోలికలే కదా వస్తాయి. మన బిడ్డల్ని, చిన్నపిల్లల్ని చూసి మురిసిపోతాం మనం కదా, అచ్చు నానముక్కు, అచ్చు అమ్మకళ్ళు మనం అంటాం కదా. క్రీస్తు ప్రభువుకి ఎవరి పోలికలు వచ్చి ఉంటాయి చెప్పండి? అమ్మ పోలికలేనా? అమ్మ ఏ బాటలో నడిస్తే ఆ బాటలోనేనా? చిన్నప్పుడు ఎంత మంచి మార్గం ఆమె చూపించుంటుంది. అందువలననే ఆమె ఖచ్చితమైనటువంటి మార్గం, యేసు ప్రభువు నడిచినటువంటి మార్గం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు పోలికలు వచ్చాయి. ఇందాక చెప్పాను చూశారు, ఎవరైనా ఏ కొడుకులైనా తల్లిదండ్రుల బాటలో నడుస్తారు, కానీ ఈ తల్లి మాత్రం కొడుకు బాటలో నడిచింది. కొడుకు పోలిక అంటాం, ఎవరు అనం, కొడుకు పోలిక అనం, తల్లి పోలిక అంటాం, కానీ కొడుకు పోలిక అమ్మ కదా. దేవుని బిడ్డలారా, అందువలన షూర్గా నడుద్దాం, అమ్మ బాటలో నడుద్దాం, క్రీస్తు చెంతకు ఖచ్చితంగా చేరవేస్తుంది. ఇక చివరిగా పునీత పాద్రే పియో గారు ఇలాగంటారు, రోజరీ ఈజ్ మై వెపన్ టు డిఫీట్ ఈవిల్ అండ్ గ్రో క్లోజర్ టు గాడ్. జపమాల నా గొప్ప ఆయుధము. ఈ జపమాల ద్వారా అనేక దుష్ట శక్తులను పారద్రోలగలము. ఈ జపమాల దేవునికి దగ్గరగా చేస్తుంది, దేవునికి దూరం చెయ్యదు. అమ్మ ఇంకా దగ్గర చేస్తుంది, క్రీస్తు వైపుకు మనల్ని నడిపిస్తుంది ఈ క్రైస్తవుల సహాయ మాత. దేవుని బిడ్డలారా, నమ్మకంతో అమ్మ సహాయాన్ని అర్థించుదాం. చక్కటి ప్రార్థనను ఈరోజు కార్డులో, నవదిన ప్రార్థన కార్డులో పెట్టారు. ఏంటి ఆ ప్రార్థన? పునీత బెర్నాడు దేవమాతను చూచి వేడుకున్న జపము. చాలా చక్కగా ఉంటుంది దేవుని బిడ్డలారా, ప్రతిరోజు చెప్పిన తప్పులేదు. ఏమిటో తెలుసా? ఆ దాంట్లో ఉన్నటువంటి మాటలు చూడండి. పుణ్యాత్ముడైనటువంటి హెర్మన్కు, ఒక పుస్తకంలో చదివాను, పుణ్యాత్ముడైనటువంటి హెర్మన్కు అమ్మ చేసినటువంటి సహాయము ఏమిటి అంటే, ఎంత నమ్మకం అంటే ఆయనకి ఈ మరియ తల్లి మీద. ఆ జపములు ఉంటుంది కదా, చెప్పండి. పునీత బెర్నాడు దేవమాతను చూచి వేడుకున్న జపము, మిక్కిలి నెనరుగల తల్లి మీ శరణు కోరి పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయములను బ్రతిమాలి వేడుకోలు సహాయమును అడిగిన వారల యందు ఒక్కరైనను మీ వలన చేయి విడబడినట్టు మేము ఎన్నడూ వినలేదమ్మా. ఎంత గొప్ప ప్రార్థన చూడండి. అమ్మా, నీ దగ్గరకు నమ్మకంతో వచ్చినటువంటి వారి ప్రార్థనలు నువ్వు ఏనాడు వమ్ము చేయలేదు, ఏనాడు వారికి సహాయం చేయలేదని మేము కని విని ఎరగమమ్మా. అదే నమ్మకంతో ప్రార్థన చేశాడు హెర్మన్. తనకున్నటువంటి అంగవైకల్యం పోయింది. దేవుని బిడ్డలారు, ఇంకా ప్రార్థనలో ఆయన కన్నీటితో చేశాడు కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఏంటి ప్రార్థన? నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చుచు పాపినైన నేను మీ దయాళత్వమును కాచుకొని మీ సముఖమును నిలిచి ఉన్నాను. అమ్మ నా కోసం ప్రార్థన చేయండి అమ్మ అంటే అమ్మ వెంటనే వచ్చి ఆదుకుంది. దేవుని బిడ్డలారా, అది అమ్మ మీద ఉండాల్సినటువంటి భక్తి, విశ్వాసము, ఆమె మీద నమ్మకము. ఈరోజు ఆమె మీద మన యొక్క భారములు వేద్దాం, మన నమ్మకాన్ని ఆమె మీద పెట్టుకుందాం. ఖచ్చితంగా క్రీస్తు చెంతకు మనల్ని అందరినీ నడిపిస్తూ ఉంది, మన యొక్క ఆశలను నెరవేరుస్తూ ఉంది. ప్రభు మనల్ని దీవించి కాపాడునుగాక. ఆమేన్.